హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా. పలాస అసెంబ్లీ నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 2008లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,04,109 మంది ఓటర్లు ఉన్నారు. పలాస అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే శ్రీకాకుళం జిల్లాలో ఆసక్తికరమైన రాజకీయాలు సాగే నియోజకవర్గాలలో పలాస ఒకటి. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 3 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కోసారి ఒక్కో పార్టీ గెలిచింది. మరి ఈ ఎన్నికల్లో గెలిచే పార్టీ కోసం ఓటర్లు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన సీదిరి అప్పలరాజు ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి జుట్టు జగన్ నాయకులు, టీడీపీ అభ్యర్థి నర్తు శ్యామ్ సుందర్, శివాజీ గౌతు మరియు పీఆర్పీ అభ్యర్థి నాగేశ్వరరావు వంకలపై పోటీ చేసి 6,814 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి శ్యామ్ సుందర్ శివాజీ గౌతు, వైసీపీ అభ్యర్థి బాబురావు వజ్జా, జేఎస్పీ అభ్యర్థి కణితి విశ్వనాథం మరియు కాంగ్రెస్ అభ్యర్థి నాగేశ్వరరావు వంకలపై పోటీ చేసి 17,525 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి సీదిరి అప్పలరాజు, టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష, జేఎస్పీ అభ్యర్థి కోతా పూర్ణచంద్రరావు, బీజేపీ అభ్యర్థి కొర్రాయి బాలకృష్ణ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థి మజ్జి శారద మరియు ఇండిపెండెంట్ అభ్యర్థి నలనాగుల మనోజ్ కుమార్లపై పోటీ చేసి 16,247 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి సీదిరి అప్పలరాజు, టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష మరియు కాంగ్రెస్ అభ్యర్థి మజ్జి త్రినాథ్ బాబుల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.